అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలోపేతం కోసం ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ సాధకులందరినీ పిలిచి గౌరవంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరిని పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నందుకు అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రజలకు కూడా ఉద్దేశించి కొన్ని అంశాలు దిశానిర్దేశం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య మీద మాట్లాడినా, పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడినా సరే బొలోమంటూ ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడు అన్నట్టు ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మీడియాల ముందుకు రావడం, ఏదో ఒకటి విమర్శలు చేయడం, ట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే తప్ప రాష్ట్ర ప్రజలకి మీరొక 11 సీట్లకు పరిమితం అయినా సరే వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశాన్ని మీరు ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కసారి అక్కడ విజయ్ గారు గెలిచారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గారు అనేలా అంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చారు. ఇప్పుడున్న వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తులే కదా. ఏ రోజైనా సరే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, మీకు బలం లేదా అని చెప్పి ఏ రోజైనా ప్రశ్నించారా? లేదా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ పార్టీలోనే ఉన్నారు కదా, మీ తండ్రి గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, మనం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, మీరెందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఏ రోజైనా మీ నాయకుడిని మీరు ప్రశ్నించారా? మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ముందు మొట్టమొదటిగా మీరు పనిచేయాల్సింది ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలి. మీ తండ్రి గారిని ప్రశ్నించి ఆ రోజు ఉన్నట్టయితే ఈ రోజు ఇక్కడ ప్రశ్నించడానికి అర్హత ఉండేది. ఇప్పుడు మనకు అర్హత లేదని చెప్పేసి కూడా మీరు మాట్లాడాలి. అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా వెళ్ళే దమ్ము లేక కాదు, పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వలేక కాదు, కాకపోతే మీకు అవకాశం ఇచ్చి 2019లో ప్రజలందరూ మీరు సింగిల్గా వస్తే అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఏం చేశారు? రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, రాష్ట్ర రాజధాని కూడా లేకుండా చేసి ప్రజల్ని ఒక ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తీసుకురావడం జరిగింది. మీరు మళ్ళీ 2024లో కూడా మీరు సింగిల్గానే వచ్చారుగా. ప్రజలు ఎందుకు మీకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు? మీరు అరాచకాలు చేశారు కాబట్టే మీరు సింగిల్గా వచ్చినా సరే ప్రజలందరూ కూడా మీకు బుద్ధులు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఈయన ఒక పక్కన అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి సంతకాలను సేకరణ చేయడం, అప్పుడున్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బలాన్ని కూడగట్టుకోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాష్ట్ర రాజధాని లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక బలమైన పొత్తు ఉండాలి, ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాలి, అందులో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రం డెవలప్ అయితే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారు, వారికి ఒక ఉపాధి కలుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, పిల్లల చదువుల నిమిత్తం ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు కాబట్టే ఆయన ఈరోజు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆయనకి మీకున్న తేడా ఏంటంటే, మీకు అధికార దాహం ఉంది, ఆయనకేమో పవన్ కళ్యాణ్ గారికి ఏమో ప్రజల అభివృద్ధి దాహం ఉంది, ప్రజలు అభివృద్ధి చెందాలనే తపన ఉంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. అదే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీకున్న తేడా. ప్రతి ఒక్క అంశంలో పోల్చడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఒక నీతి, నిబద్ధత, నిజాయితీ అనేది ఒకటి ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ ఎక్కడా కూడా ఏకోసేనాది లేదు. ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్సీపీ ఉన్న పార్టీ పరిస్థితుల్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనీసం పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు కరువైపోయారంటే మీరు చేసే రాజకీయాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లెగిస్తే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, లెగిస్తే మీడియా ముందు మాట్లాడాలి అనే ఒక తపన తప్ప రాష్ట్ర ప్రజలకు మనం ఎక్కడైనా సరే ఎలా నిలబడాలనే ఒక ఆలోచన ఈ పార్టీకి ఎప్పుడూ లేదు. అలానే మీ పార్టీ కూడా వేరే వాళ్ళు పెడితే లాక్కొచ్చి తీసుకున్న పార్టీ మీద ఆ పార్టీలో ఉన్నారు. మీరు మరొకసారి కూడా అది గుర్తించాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి రాజకీయ
బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంతగా పార్టీ పెట్టి ఓడిపోయినా సరే నిలబడి ప్రజల విశ్వాసాన్ని పొంది ఈరోజు 100% స్ట్రైక్ రేట్ పొందామంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇకనైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోండి.